సో నెక్స్ట్ వన్. సో డిటర్మైన్ ది ఫోర్సెస్ ఇన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ఏ క్యాంటిలివర్ ట్రస్ షోన్ ఇన్ ఫిగర్. సో క్యాంటిలివర్ ట్రస్ అని ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు. ఒకవేళ అప్పటికి మీకు తెలియకపోతే ఏంటంటే వన్ సైడ్ ఇలా ఫిక్స్డ్ సపోర్ట్ టైప్ ఉంటాయండి. ఆ ఫిక్స్డ్ టైప్‌కుండి ఆ మెంబర్స్ జాయిన్ నుంచి కనెక్ట్ అవుతూ ఇట్లా వస్తూ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఓన్లీ వన్ సపోర్టే కాబట్టి అంటే క్యాంటిలివర్‌కి జనరల్‌గా ఇప్పుడు సింప్లీ సపోర్టెడ్ అనుకోండి. ఇలా ఒకవైపు హింజిబుల్ సపోర్ట్ ఉంటుంది. ఇంకోవైపు ఇది రోలర్ సపోర్ట్ ఉంటుంది. సో, ఈ 2 సపోర్ట్స్ ఉంటాయి కాబట్టి 2 వర్టికల్ రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా? అదే క్యాంటిలివర్ ఉందనుకోండి. అంటే మీకు సింప్లీ సపోర్టెడ్ అయితే రియాక్షన్స్ కనుక్కుంటారు. మీకు ఐడియా ఎస్ఎం 1లో మీరు అబ్జర్వ్ చేస్తే క్యాంటిలివర్‌కి ఈ రియాక్షన్స్ కనుక్కోరు. ఏది సమ్మేషన్ ఆఫ్ మూవ్‌మెంట్ అప్పుడు A=B0, B=0 చెప్పి రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ టోటల్ లోడ్ అంతా ఇక్కడ ఈ ఒక్క రియాక్షన్ మీద పడుతుంది కాబట్టి మీరు చేసినా చేయకపోయినా టోటల్ రియాక్షన్ వచ్చేది దీని మీదే కాబట్టి టోటల్ లోడ్ దీని మీద పడుతుంది కాబట్టి రియాక్షన్స్ కనుక్కోరు. అదే సింప్లీ సపోర్టెడ్ బీమ్‌కొచ్చేసరికి 2 సపోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఏ సపోర్ట్ ఎంతెంత రియాక్షన్ తీసుకుంటుందో తెలీదు కాబట్టి సో ఫైండ్ ఔట్ చేయడం కోసం సమ్మేషన్ ఆఫ్ మూవ్‌మెంట్ అప్పుడు A=0, B=0 చేసి ఫైనల్‌గా రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేస్తారు. అదే క్యాంటిలివర్‌కైతే ఇక ఏమీ అవసరం లేదు. రియాక్షన్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. టోటల్ లోడ్ వచ్చేసి ఈ క్యాంటిలివర్ మీదే పడుతుంది కాబట్టి ఇంక డైరెక్ట్‌గా రియాక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇక్కడ సేమ్ ఇక్కడున్న ప్రాబ్లమ్‌లో ఎక్కడ కూడా రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం చేయొచ్చు. ఎందుకంటే క్యాంటిలివర్ కాబట్టి టోటల్ లోడ్ అంతా ఒకవైపే సపోర్ట్ అవుతుంది కాబట్టి సో, ఎటువంటి రియాక్షన్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంక నెక్స్ట్ ఏ జాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంక నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవాలి. ఇప్పుడు జాయింట్ డి సెలెక్ట్ చేసుకున్నాననుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఫోర్స్‌లో ఉన్న మెంబర్ ఫోర్స్ తెలీదు. ఇది తెలీదు. ఇది తెలీదు. ఈ 3 అన్నోన్సే. అదే విధంగా ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 2 తెలియదు. బట్ ఇక్కడ మనకి ఇంకా ఏమన్నా ఇటువైపు నుంచి ఏమన్నా వచ్చేవి ఉన్నాయో వాటి గురించి తెలీదు. అదే జాయింట్ సి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో, 2 అన్‌నోన్ ఫోర్సెసే ఉన్నాయి. ఒక లోడ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లమ్ చేయడం ఈజీ. సో, అందుకని ఏం చేస్తామంటే కాంటిలివర్ టైప్ ఆఫ్ ట్రసెస్‌లో ఈ కాంటిలివర్ ఎండ్ సపోర్ట్ నుంచి ఎక్కడైతే లోడ్ అయితే యాక్ట్ అవుతున్నాయో అక్కడి నుంచి చేసుకుంటూ వస్తారు. అక్కడి నుంచి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో, ఏ విధంగా చేద్దామో చూద్దాం. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ జాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం. అయిపోయింది. రియాక్షన్స్ చేయొచ్చా? చేయకూడదు. సో, ఫస్టు రియాక్షన్స్ చే రియాక్షన్స్ అవసరం లేదు. రెండోది జాయింట్ సెలక్షన్ చేసుకున్నాం. జాయింట్ సి సెలక్షన్ చేసుకున్నాం. సో, జాయింట్ సి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఇంతవరకు ఈ సర్కిల్ డ్రా చేసినంత వరకు మాత్రమే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో, ఇగో డ్రా చేశాను. ఓకే. డ్రా చేసి ఇగో 1000 కిలోన్యూటన్స్ డౌన్‌లోడ్ చేశాను. ఒక ఫోర్స్ మెంబరు ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీన్ని జాయింట్‌కి ఏవే అని తీసుకున్నాను. ఇక్కడ జాయింట్‌కి ఫోర్సు ఏవే అనేది తీసుకొని చేసాం. అంటే ఇక్కడ ఉన్న ఈక్వేషన్ చెప్పి చెప్తున్నాను. ఏవే 2 బోత్ ఏవే అని చెప్పి తీసుకున్నాం. సో, చేసి ఇప్పుడు మీకేం చెప్తున్నాను ఫస్ట్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ ఈక్వల్ 0 చేస్తే కొంచెం బెటర్‌గా ఉంటుంది. సో, ఇది డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో చూపిస్తుంది కాబట్టి సో, నెగెటివ్ వై యాక్సిస్ చూపిస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. అగైన్ ఇక్కడ కూడా ఒకళ్ళు అడిగారు. ఇక్కడ కూడా డైరెక్షన్స్, అజంప్షన్స్ మీ ఇష్టం. ఇక్కడ ఒకవేళ డౌన్ ప్లస్ తీసుకుంటే మొత్తం ఈక్వేషన్‌లో ఆ డౌన్ అంతా ప్లస్సే తీసుకోవాలి. లేదా అప్‌వర్డ్ పాజిటివ్ తీసుకుంటే మొత్తం పాజిటివ్ తీసుకోవాలి. అట్లా తీసుకొని చేయాలి. ఓకే. ఇక డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నెగెటివ్ వై యాక్సిస్ కాబట్టి నెగెటివ్ కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇది హారిజాంటల్ మెంబర్ ఫోర్స్ కాబట్టి ఇది రాదు. అందుకే ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఈ ఈక్వేషన్‌లో రాలేదు. నెక్స్ట్ ఇంకేముందండి? ఇక్కడ ఒక ఇంక్లైన్డ్ మెంబర్ ఉంది. ఆ ఇంక్లైన్డ్ మెంబర్ ఏముందో చూద్దాం. సో, ఇక్కడ ఇంక్లైన్డ్ మెంబర్ ఏముంది? ఒక ఇక్కడ ఇంక్లైన్డ్‌గా ఉంది కాబట్టి ఆ ఫోర్స్‌కి ఒకటి వెర్టికల్‌గా, ఒకటి హారిజాంటల్‌గా మనం తీసుకోవాలి. సో, ఒక హారిజాంటల్, ఒక వెర్టికల్‌గా తీసుకున్నాం కాబట్టి, సో, దాన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో, ఒకటి అప్‌వర్డ్ దానికి ఎదురు రావాలి. ఈ 2 రియాక్షన్స్ దీనికి అపోజిట్‌గా ఎదురు రావాలి. ఓకే. ఇది ఇందులో గూడా ఒక హారిజాంటల్ మెంబర్ ఉంది. సో, ఈ హారిజాంటల్ మెంబర్‌ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇది హారిజాంటల్‌గా ఉంది. మనం చేసే వెర్టికల్ ఫోర్స్ కాబట్టి. అదే నెక్స్ట్ వన్ ఇక్కడ వర్టికల్ ఉంది. ఇది కూడా ఏ డైరెక్షన్ చూపిస్తుంది? పాజిటివ్ వై డైరెక్షన్ కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఎఫ్‌సిడి. సో, ఈ అపోజిట్ సైడ్ కావాలంటే మనం ఎప్పుడైనా ఏం చేస్తాం? యాంగిల్ అప్లై చేస్తాం. సైన్ యాంగిల్ అప్లై చేస్తాం. ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి హ్యాపీగా సైన్ 60 డిగ్రీస్ ఏసుకుంటూ చేస్తాం. ఇంక ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చింది ఆన్సర్ 1154.7 వచ్చింది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చిందండి? పాజిటివ్ వచ్చేసింది. సో, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీ. సో, అంటే ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీ ఏదైతే అజంప్షన్ చేసుకున్నామో, ఏదైతే మనం తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది జాయింట్‌కి ఫోర్స్ యాక్ట్ అవుతుందని అనుకున్నామో, సో, ఆ ఫోర్స్ కరెక్టే అని చెప్పి అజంప్షన్ కరెక్ట్ కాబట్టి ఇంక దాన్ని అలాగే ఫిక్స్‌డ్‌గా ఉంచుకోవాలి. సో, అలాగే వదిలేసాం. ఓకే. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ జాయింట్ ఫోర్స్ ఇన్ హారిజాంటల్ మెంబర్ ఫోర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది చేసినప్పుడు ఇది వర్టికల్. ఇది వర్టికల్ కాబట్టి ఇక దీన్ని తీసుకోవద్దు. 1000 అని ఇక్కడ తీసుకోలే. ఓకే. అగైన్ ఇది హారిజాంటల్ మెంబర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అతను ఫస్ట్ కన్సిడర్ చేసింది జాయింట్‌కి ఏవే అని తీసుకున్నాడు. ఇది నెగెటివ్ ఎక్స్ యాక్సిస్‌డ్ కాబట్టి
మైనస్ తీసుకున్నారు. ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ. దీనికి సైన్ గాని, కాస్ గాని ఎందుకు రాదు అంటే ఇది డైరెక్ట్‌గా హారిజాంటల్‌గా ఉంది కాబట్టి ఇంకేం కాంపోనెంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఉన్న మెంబర్ ఒక ఇంక్లైన్డ్ మెంబరు. సో దీనికి ఏం చేయాలి? ఒక హారిజాంటల్ అండ్ వర్టికల్‌గా డిసైడ్ చేయాలి. సో ఇది వర్టికల్. సో వర్టికల్‌గా ఇది హారిజాంటల్ ఫోర్స్ కదా కాలిక్యులేట్ చేసేది కాబట్టి ఇక్కడున్న ఏదైతే ఉందో వర్టికల్ మెంబర్‌ని కన్సిడర్ చేయకూడదు. ఇంకా ఉన్నదేందంటే ఇక్కడ ఒక హారిజాంటల్ మెంబర్ ఉంది. ఇది ఏ డైరెక్షన్ చూపిస్తుంది? నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి సో దీనికి మైనస్ తీసుకుంటున్నాను. సో ఇది ఏ మెంబర్ ఇది? ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీ కాబట్టి సీడీ అండ్ అడ్జసెంట్ సైడ్ కాబట్టి కాస్ అప్లై చేస్తాం. సో సమ్మేషన్ చేసి ఈక్వల్ టు 0 చేస్తాం. సో ఈక్వల్ టు 0 చేస్తే ఈక్వల్ టు 0 చేస్తే ఓకే. ఈక్వల్ టు 0 చేస్తే మీకు ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీ కాస్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు 0 చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్‌గా ఏమొచ్చింది ఆన్సర్? నెగెటివ్ వచ్చింది. సో నెగెటివ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ మనం తీసుకున్న డైరెక్షన్ రాంగ్ అని చెప్పేసి ఇంతకుముందు జాయింట్‌కి అవే తీసుకున్న కాస్త అసలు డైరెక్షనే జాయింట్‌కి టువర్డ్స్ అని చెప్పి డైరెక్షన్ చేంజెస్ చేసుకోవాలి. ఓకే. ఇదయిపోయింది. సో జాయింట్ సి చేసిన తర్వాత నెక్స్ట్ జాయింట్ ఏ గాని తీసుకోవచ్చు, జాయింట్ డి అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ డి తీసుకుంటున్నారు. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఇది అబ్జర్వ్ చేస్తే ఇంకా నీట్‌గా ఉంటుంది. మీకు ఇక లేనిపోని డౌట్స్ అన్ని మొత్తం పోతాయి. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫోర్స్ మెంబర్ సీడీకి ఏమైందండి? ఫస్ట్ అజంప్షన్ ఆఫ్ ఫోర్స్. ఈ జాయింట్ దగ్గర ఫోర్స్ ఏమవుతుంది? జాయింట్‌కి ఏవే యాక్ట్ అవుతుంది. కంపల్సరీ చూసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసాం. ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీ చేసినప్పుడు జాయింట్‌కి ఏవే యాక్ట్ అయినప్పుడు ఇదే ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీకి ఈ జాయింట్‌కి ఇక్కడ ఏవే యాక్ట్ అవ్వాలి. ఓకే. ఏవే యాక్ట్ అవ్వాలి. ఇగో ఇక్కడ ఏవే యాక్ట్ అవ్వాలి. అండ్ దీనికి ఇంక్లైన్డ్ కాబట్టి ఒక హారిజాంటల్‌ని, ఒక వెర్టికల్‌ని డిస్ట్రిబ్యూట్ చేసి దానికి ఈ 2 డైరెక్షన్స్ ఎదురొచ్చేటట్టు కనిపించేటట్టు చేసుకోవాలి. ఓకే. ఇదయిపోయింది. సో, నెక్స్ట్ దాని డైరెక్షన్స్, దాని అజంప్షన్స్ ఆల్రెడీ ఫిక్స్‌డ్ కాబట్టి దాన్నేం మార్చుకోవద్దు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ జాయింట్‌కి ఫోర్స్ ఇన్ మెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ తను జాయింట్ టువర్డ్స్ అని తీసుకున్నాడు. అంటే ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు నేను. ఇక్కడ కూడా జాయింట్‌కి అవే అని తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్‌కిలా. ఓకే. అంటే ఈ 2 మెంబర్స్ తెలియదు కదా! తెలియని దాన్ని నేను అలా తీసుకున్నా. అగైన్ ఇది ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి ఒక వర్టికల్‌గా, ఒక హారిజాంటల్‌గా చేసుకుంటున్నాను. సో, చేసేటప్పుడు ఇది ఏ డైరెక్షన్‌లో అయితే ఉందో ఒక్క నిమిషం. ఇక్కడ దీనికి ఏ డైరెక్షన్ ఏవేది తీసుకున్నప్పుడు ఎదురుగాని ఇట్లా ఉన్నప్పుడు సో, ఈ 2 రియాక్షన్స్ కూడా దానికి ఎదురు రావాలి. ఓకే. సో, డైరెక్షన్స్, అజంప్షన్స్ అయిపోయింది. ఇప్పుడు అగైన్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ కదా! ఇది బీడీ అనే మెంబర్ హారిజాంటల్ మెంబర్ కాబట్టి ఇక్కడ ఎక్కడ ఈ ఈక్వేషన్‌లో బీడీ అనే మెంబర్ రాలేదు. ఓకే. రాలేదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్ ఇన్ సీడీ ఇదేంటి ఇంక్లైన్డ్ మెంబరు. ఈ ఇంక్లైన్డ్‌ని డైరెక్ట్‌గా తీసుకోవద్దు. ఏదైనా వెర్టికల్ ఉంటే తీసుకోవాలి లేదా హారిజాంటల్ ఉంటే తీసుకోవాలి గానీ ఎటు కాకుండా తేడాగా ఉంటే మిడిల్‌లో ఇంక్లైన్డ్‌గా ఉంటే కుదరదు కాబట్టి సో, ఒక హారిజాంటల్, వెర్టికల్ ఉన్నదాన్ని తీసుకుందాం. అగైన్ ఇక్కడ హారిజాంటల్ మెంబర్ ఉంది. సో, దీన్ని తీసుకోకూడదు. ఎందుకంటే మనం తీసుకునేది ఇది వర్టికల్ ఫోర్స్ కాబట్టి హారిజాంటల్ తీసుకోకూడదు. అదే వర్టికల్ తీసుకుంటే ఇది నెగెటివ్ వై డైరెక్షన్‌లో చూపిస్తుంది కాబట్టి ఫోర్స్ ఇన్ మెంబర్ ఎఫ్‌సీడీ అండ్ కాస్ 30 డిగ్రీస్ అంటే అడ్జసెంట్ సైడ్ ఆటోమేటిక్ కాస్ వస్తుంది. యాంగిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి 30 డిగ్రీస్ వచ్చేస్తుంది. అది ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి మీకు ఆటోమేటిక్‌గా అటు సైడ్ కాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా ఫోర్స్ ఇన్ మెంబర్ ఏడీ అనేది ఉంది. ఈ ఫోర్స్ ఇన్ మెంబర్ ఏడీ కూడా ఇంక్లైన్‌లో ఉంది. సో, ఇంక్లైన్‌లో ఉంది కాబట్టి ఒక వెర్టికల్ మెంబర్ ఉంది. ఒక హారిజాంటల్ మెంబర్ ఉంది. సో, హారిజాంటల్ మెంబర్ ఇక్కడ తీసుకోకూడదు. హారిజాంటల్ మెంబర్ ఎందుకు తీసుకోవద్దంటే ఇది మనం ఫైండ్ ఔట్ చేసేది వెర్టికల్ ఫోర్సెస్ కాబట్టి ఈ కిందున్నది ఇది తీసుకోకూడదు. ఓకే. ఇంకా ఉన్నదేంటంటే వెర్టికల్ మెంబర్ ఇది ఒకటే ఉంది. సో, వెర్టికల్ మెంబర్ ఇది కూడా నెగెటివ్ వై యాక్సిస్ చూపిస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. నెగెటివ్ ఐఐడి అన్నమాట. నెగెటివ్ ఐఐడి కాబట్టి ఫోర్స్ ఇన్ ఏడీ సో, కాస్ 30 డిగ్రీస్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఆన్సర్ మీకు నెగెటివ్ వచ్చింది. అంటే సో, నెగెటివ్ వచ్చింది కాబట్టి సో, మీరు ఇందాక తీసుకున్నటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఫోర్స్ ఇన్ ఏడీ. ఫోర్స్ ఇన్ ఏడీ ఏది ఇదే కదా! ఈ ఫోర్స్ ఇన్ ఏడీలో ఇందాక ఏం తీసుకున్నారు? జాయింట్‌కి ఏవే అని తీసుకున్నారు. బట్ సో, అలా చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? నెగెటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జాయింట్‌కి టువర్డ్స్ తీసుకోవాలి. ఇంక ఇది వదిలేసేయాలిగ. ఈ పాతది వదిలేసేయాలిగ. ఫ్రెష్‌దే తీసుకోవాలిగ. సో, ఇది క్లోజ్ చేసేసి ఇప్పుడు ఈ కొత్తది తీసుకున్న దానికి అగైన్ దీనికొక హారిజాంటల్ మెంబర్, ఒక వెర్టికల్ మెంబర్‌ని డిసైడ్ చేసుకోండి. ఓకే. దీనికి 2 ఎదురు రావాలి. ఓకే. ఇప్పుడయిపోయింది. ఇప్పుడు ఈ వెర్టికల్ ఫోర్సెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయాలి. సో, ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేసేటప్పుడు చూద్దాం. సో, ఇక్కడ ఒక హారిజాంటల్ మెంబర్ ఉంది. డైరెక్ట్ హారిజాంటల్‌గా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఫోర్స్ ఇన్ మెంబర్ బీడీ తీసుకున్నాను. అండ్ ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏం చేస్తున్నాడు? జాయింట్‌కి టువర్డ్స్ అని తీసుకున్నాడు. సో, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ అని తీసుకున్నాడు. ఓకే. అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇంకేం మెంబర్స్ ఉన్నాయండి? ఒక సీడీ అనే మెంబర్ ఉంది. ఈ సీడీ మెంబర్‌లో ఒక హారిజాంటల్, ఒక వెర్టికల్ ఉంటుంది. వెర్టికల్ తీసుకోవద్దు. ఇంక ఉన్నది హారిజాంటల్ ఒకటే. హారిజాంటల్ కూడా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్‌లో చూపిస్తుంది కాబట్టి
పాజిటివ్ ఎఫ్సిడి అండ్ సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్ 0 చేస్తాం. అయిపోయింది. ఓకే. ఇంకేముంది మెంబర్ ఫోర్స్ ఇన్ ఏడీ అనే మెంబర్ ఉంది. ఈ ఫోర్స్ ఇన్ ఏడీ మెంబర్‌లో ఏమవుతుంది? ఇది కూడా ఏ డైరెక్షన్ చూపిస్తుంది? అగైన్ ఇది వెర్టికల్ తీసుకోకూడదు. ఎందుకంటే మీకు ఇది తీసుకునేది హారిజాంటల్ ఫోర్సెస్ కాబట్టి వర్టికల్ తీసుకోకూడదు కాబట్టి అది రాదు. ఇంకా ఉన్నదేంటి హారిజాంటల్ మెంబర్ ఒక ఫోర్స్ ఉంది. అది కాస్త ఫోర్స్ ఇన్ ఏడీ. సో, ఫోర్స్ ఇన్ ఏడీ మెంబర్‌లో సైన్ 30 డిగ్రీస్ ఏస్తున్నాం. ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నేను పాజిటివ్ తీసుకున్నాను. సో, పాజిటివ్ తీసుకుంటే మీకు అన్ని ప్లస్‌లే వచ్చినాయి. సో, మొత్తం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చిందండి ఆన్సర్? నెగెటివ్ వచ్చింది. సో, నెగెటివ్ వచ్చింది కాబట్టి మనం తీసుకున్న ఇనీషియల్ అజంప్షన్ డైరెక్షన్ ఇది తీసుకున్నాం. సో, ఈ డైరెక్షన్ రాంగ్ అని చెప్పేసి ఇప్పుడు ఫైనల్ డైరెక్షన్ ఇది తీసుకోవాలి. ఇలా మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏమేమైనాయండి? 1, 2, 3, 4 మెంబర్స్ వచ్చేసాయి. సో, 4 మెంబర్స్ వచ్చేసాయి. ఇంకెన్ని మెంబర్స్ ఏమి ఉన్నాయో ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. సో, 1, 2, 3, 4. సో, 4 మెంబర్స్ ఉన్నాయి. 4 అన్నోన్స్ కనుక్కున్నాం. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడితో ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకో జాయింట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఎన్ని జాయింట్స్ అయితే ఉన్నాయో, ఎన్ని మెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని మెంబర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, లాస్ట్‌ది మాత్రం మీకు ఆటోమేటిక్‌గా జాయింట్ సెలెక్ట్ చేసుకోకుండానే ఆటోమేటిక్‌గా మీకు చెక్ చేసుకుంటే చెక్ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఇలా చేయాలి. సో, చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ వరకు అగైన్ మరి అంతా అయిపోయిన తర్వాత దాని డైరెక్షన్స్ చూసుకోవాలి. ఇగో ఇక్కడ జాయింట్‌కి ఫైనల్ డైరెక్షన్ ఏమైంది? జాయింట్‌కి ఏవే యాక్ట్ అయినప్పుడు ఈ మెంబర్‌లో జాయింట్‌కి ఏవే యాక్ట్ అవ్వాలి. ఇది జాయింట్‌కి ఏవే అయినప్పుడు ఇటు కూడా జాయింట్‌కి ఏవే యాక్ట్ అవ్వాలి. అగైన్ ఇక్కడ జాయింట్‌కి ఏవే యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ జాయింట్‌కి ఏవే యాక్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా జాయింట్‌కి ఏవే యాక్ట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ జాయింట్‌కి ఏవే యాక్ట్ అవుతుంది కాబట్టి సారీ ఫైనల్ డైరెక్షన్ అజంప్షన్ డైరెక్షన్ రాంగ్ అయింది కదా! ఇగ జాయింట్‌కి టువర్డ్స్ యాక్ట్ అయింది కాబట్టి ఇక్కడ జాయింట్‌కి టువర్డ్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఇది కూడా జాయింట్‌కి టువర్డ్స్ యాక్ట్ అవ్వాలి. ఓకే. ఇలా. ఇలా అన్ని డైరెక్షన్స్ అంతా చేసిన తర్వాత సో, వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటాయో వచ్చిన ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసేసుకొని సో, ఒకవేళ ఇవి జాయింట్‌కి ఏవే కాబట్టి టెన్షన్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. ఇక్కడ జాయింట్‌కి ఫోర్స్ ఈ మెంబర్‌లో టువర్డ్స్ యాక్ట్ అవుతుంది. అగైన్ ఈ జాయింట్‌కి ఇక్కడ ఫోర్స్ టువర్డ్స్ యాక్ట్ అవుతుంది. సో, ఓ మెంబర్‌కి టువర్డ్ ద ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. దాన్ని కంప్రెషన్ అంటాం. సో, కంప్రెషన్ అయితే జనరల్‌గా మనం ఈ ప్రాబ్లమ్స్‌లో మైనస్ తీసుకుంటాం. టెన్షన్ అయితే పాజిటివ్ తీసుకుంటాం. అలా మీరు రిప్రజెంట్ చేస్తే ఈజీగా ఈ డయాగ్రామ్ చూసేసి మీకు మాక్సిమం మార్క్స్ వస్తాయి. ఎక్కడ కూడా మీకు కటింగ్ ఏం చేయడు. సో, ఫైనల్ ఈక్వేషన్స్ అన్నీ కనుక్కున్న తర్వాత ఎక్కడ ఏదైతే అన్నాడో వాటి మెయిన్ బాక్సెస్‌ని రౌండ్ అప్ చేసి పెట్టుకోండి. సో, డయాగ్రామ్ ఇలా ఫైనల్‌గా చేసేసుకోవాలి. ఓకే. సో, దీంతో ఈ ప్రాబ్లమ్స్ క్లోజ్ అయిపోతాయి.